హాయ్ అమ్మా. ఇలాగా హాయ్ అమ్మా, హాయ్ చెల్లి, హాయ్ మై వైఫ్, హాయ్ మై డాటర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా ప్రధాన శత్రువు నా తమ్ముడే, ఏది ఎంకరేజ్ చేయడు, వయసు అయిపోయింది అంటుంటా. అయినప్పటికీ నాకు నేనే ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్ అయ్యి నేను చేసుకుంటుంటాను. షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నాను, ఎడిటింగ్ వర్క్ అంతా నేనే చేసుకుంటున్నది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని మీకు మాటిస్తున్నాను. కథ అయితే రాసుకోవడం జరిగింది, దాన్ని షూట్ చేసిన తర్వాత దాన్ని నేనే డైరెక్ట్ చేస్తాను. షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది, మీ అందరూ చూసి అందరూ యూట్యూబ్లో దర్శించండి. చింతా సురేష్ సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. సో నా అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తుంటాయి. చింతా సురేష్ ప్రెస్ చేస్తే మా అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తాయి. ఇక నుంచి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్తో మీ ముందు ఉంటాడు. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాయి. బ్యాండ్ వాయిద్యం, బ్యాండ్ మేళం. దీని గురించి చెప్పాలంటే ఓకే, కీబోర్డ్స్ చాలామంది అడుగుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నేనే చేస్తుంటాను. నాకు ఈ షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి, కథలు రాసుకున్న. నా హాబీస్ ఏంటంటే స్టోరీ రైటింగ్స్, జరుగుతున్న ఇన్సిడెంట్ల నుంచి, సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి నుంచి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ నుంచి ఒక లైన్ పుడుతుంది, దాని నుంచి నేను స్టోరీని డెవలప్ చేసుకుని కథ రాసుకుంటున్నా. ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలని వచ్చాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మీ చింతా సురేష్. ఎవరి మీద ద్వేషాలు, కక్షలు, సాధింపులు నాకేముండవండి. ఏంటంటే అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదన్న బాధ తప్పించి అంతమించి ఏముండదు. అలా